మినిమం 30-40 వేలు ఉంటుంది. మినిమం స్టార్టింగే ఉంటుంది అంత. ఒక్క నిమిషం, మీరు ఇక్కడ అంటే చూడ్డానికి వచ్చారా? నేను ఇక్కడ ఎంప్లాయీ మ్యామ్, ఇక్కడ డిజైనర్. స్టార్టింగే ఒక 30-40,000 ఉంటుంది కదా? అయ్యో లేదు మ్యామ్, మా దగ్గర స్టార్టింగ్ 1800 నుండి స్టార్ట్. 1800 మ్యామ్. రండి, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. దీప్తి గారు. ఎస్ రైట్. హాయ్. హాయ్ అండి. ఇన్స్టాలో వరల్డ్ ఫేమస్ మీరు. యూ టూ. వెరీ నైస్ మీటింగ్ కూడా. థ్యాంక్ యూ అండి. ఐవ్ హర్డ్ అ లాట్ అబౌట్ యూ బట్ నెవర్ డేట్ టు కమ్. 30-40,000 మినిమం ఉంటుంది అనే ఇల్యూషన్. మీరు ఎంత సోషల్ మీడియాలో 4,500 3,000 అని చూపిస్తున్నా కూడా నాకు అన్బిలీవబుల్ అనిపించింది. దాన్ని ఏమైనా ఏఐ వీడియో మాఫ్ చేశారేమో. సో అందుకే ఐవ్ జస్ట్ కమ్ టు చెక్ అనమాట. అసలు 1800-2000లో ఏముంటుందో ఒకసారి నాకు చూడాలనుందండి. 1800లో కూడా వీ హ్యావ్ వైడ్ రేంజ్. మోస్ట్ ఆఫ్ ది కలెక్షన్ మీరు చెప్పారు కదా, ఇట్స్ బిలో 10,000. మోస్ట్ ఆఫ్ ది కలెక్షన్ at Deepthi Ganesh is below 10,000. రైట్. I have to see the options అండి, ప్లీజ్. ప్లీజ్ కమ్, లెట్స్. ఎస్. మైసూర్ సిల్క్ కోసం మైసూర్కి వెళ్ళాలనుకునేదాన్ని. అంటే సారీస్ మీద జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి. అందులో నేను ఫస్ట్ రోల్లో ఉంటాను ఎప్పుడు. నచ్చితే కొనేయడం తప్పితే నాకు ఫ్యాబ్రిక్ ఏంటి, క్వాలిటీ ఏంటి, కెనాట్. ఈ సారీస్ కూడా చూడాలి మీరు. దీస్ ఆర్ జస్ట్ 1800. ఎంత మిత్ అంటే మీరు ఎంత చెప్తున్నా సోషల్ మీడియాలో, లేదు లేదు లేబుల్ ఉంది, అమ్మమ్మో పెద్ద లేబుల్ పెద్ద అమౌంట్ ఉంటుంది అని. దెన్ నైస్, చాలా క్వాలిటీ కూడా అమేజింగ్ ఉంది. ఇది ఫీల్ చేయాలంటే మాత్రం వీళ్ళు దీప్తి గణేష్కి రావాల్సిందే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ సెల్లర్స్ అండి. బికాజ్ ఇంత జరీ మనకి బార్డర్స్లో కూడా జరీ వీవ్ పళ్ళు కూడా కావాలి. అండ్ జస్ట్ 1800 అంటే దట్ ఈస్ లైక్ రియలీ రియలీ వెరీ సర్ప్రైజింగ్. అండ్ బ్లౌజ్కి కూడా మళ్ళీ మీకు చక్కగా ఇదిగోండి మొత్తం బ్రొకేట్ వచ్చేసి ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా. కరెక్ట్. బ్లౌజ్కి కూడా మళ్ళీ మీకు వర్క్ అక్కర్లేదు. చాలాసార్లు ఏంటంటే ఇలాంటి ప్రైస్ రేంజ్లో ప్లెయిన్ శారీస్ వస్తాయి మనకి. అవి సింపుల్గా కట్టుకోగలం. కొంచెం హెవీగా కావాలంటే బ్లౌజ్కి మళ్ళీ వర్క్ చేయించుకోవాలి. బట్ మేము మిక్స్ అండ్ మ్యాచ్ చేయించే పెడతాం. బికాజ్ చాలామందికి మా బ్లౌజ్ కాంబినేషన్స్ ఇష్టం. మీరు కట్టుకున్న శారీది ఆ బ్లౌజ్ కాంబినేషన్ బాగుంది, కెన్ వీ జస్ట్ బై ది బ్లౌజ్ అలా అంటూ ఉంటారు. సో ఆ కలర్ కాంబినేషన్స్ నేనే సెట్ చేసి పెడతాను. సో వాళ్ళకి ఇట్స్ ఈజీ, జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించేసుకుంటే చాలా, యాజ్ ఇట్ ఈస్ అలా వేసేసుకోవచ్చు. చాలా బాగుందండి. మైసూర్ సిల్క్స్లో చూడండి, చిన్న బార్డర్ పెద్ద బార్డరు, ఇదిగో కాంట్రాస్ట్ బార్డర్స్. అబ్బా ఎంత బాగుందో ఇది. అంటే మన ఫ్యామిలీలో ఎల్డర్లీస్ ఉంటారు, లేదు ఇది యంగ్స్టర్స్ కూడా కట్టుకుంటారు. యాక్చువల్లీ యంగ్స్టర్స్ కట్టుకుంటారు. మీ లైఫ్లో ఉన్న ఉమెన్కి యాజ్ అ ఉమెన్ మీరు గిఫ్ట్ ఇవ్వచ్చు. మెన్ ఇది చూస్తుంటే మీ లైఫ్లో ఉన్న ఉమెన్కి కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు. పర్సుకు చిల్లు ఇలాంటి అబ్రివేషన్స్ అక్కర్లేదు ప్లీజ్. దీనికి ఏం కావాలి. బాగుందండి. ఇదేంటి? అండ్ దిస్ ఈజ్ ఆల్సో మైసూర్ సిల్క్లో ఒక వెరైటీ. సో ఇది 4D కలర్ అంటాం. 4D అంటే ఇక్కడ మీరు 4 కలర్ గ్రేడియేషన్లో కలర్స్ ఉన్నాయి చూసారు కదా. అండ్ శారీ మొత్తం మీకు మంచి జకార్డ్ వీవ్ వచ్చేసింది. మళ్ళీ ఇది ప్లెయిన్ శారీ కాదు, చక్కగా గోల్డ్ బార్డర్స్ వచ్చిన్నాయి. అండ్ దీనికి మళ్ళీ బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇలా బూటా ఉన్న బ్లౌజ్ వస్తుంది. వన్ థింగ్ ఐ పర్సనలీ ఆల్సో లైక్ ఏంటంటే అండి, మీ దగ్గర బ్లౌజ్ అది వచ్చినా రెడీమేడ్గా మీరు స్టిచ్ చేసినా అది హైలైట్. నిజంగా చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఈ డిజైనర్ వేర్స్లో సారీస్ 10,000 లోపల ఉన్నాయా మీ దగ్గర? డిజైనర్ వేర్స్లో వీ హ్యావ్ బిలో 10,000. ఐ విల్ షో యూ ఫ్యూ శాంపిల్స్. ఎస్. అంతకన్నా బిఫోర్ అదర్ రేంజ్ కూడా నేను చూపిస్తాను. యాక్చువల్లీ ఉమెన్స్ డే అన్న టాపిక్ కూడా వచ్చింది కాబట్టి టస్సర్స్ ఐ వాంట్ టు సీ. టస్సర్స్, రైట్. సో టస్సర్స్లో మేము చేసే క్వాలిటీ ఈజ్ వెరీ ఫేమస్. బికాస్ టస్సర్స్ చాలామంది ఏమనుకుంటారు, స్టిఫ్ ఉంటుంది కట్టుకోలేము, ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళు కట్టుకోవాలి, ఓన్లీ ఆఫీషియల్స్ అలా కట్టుకోవాలి అని. దిస్ ఈజ్ రింకిల్ ఫ్రీ, నో స్టార్చ్ టస్సర్. సో జస్ట్ లుక్ ఎట్ దిస్, ఎంత సాఫ్ట్ ఉందో. అవునండి. అండ్ దిస్ ఈజ్ లైక్ వెరీ గుడ్. ఎవరికైతే మేము బుట్టలాగా మాకు రాకూడదు కుచ్చిళ్ళు పెట్టుకున్నప్పుడు, కొంచెం బాడీ హగ్గింగ్ ఉండాలి, థిక్ ఫ్యాబ్రిక్ ఉండాలి, ట్రాన్స్పరెంట్ ఉండకూడదు, దీస్ టస్సర్స్ ఆర్ వెరీ నైస్. మేము నో స్టార్చ్ మంగళగిరి కాటన్స్ నో స్టార్చ్ టస్సర్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. సో దాంట్లో దీస్ ఆర్ నో స్టార్చ్ టస్సర్స్, జీరో మెయింటెనెన్స్. వండర్ఫుల్, చాలా బాగుంది. అండ్ మళ్ళీ చక్కగా అబ్స్ట్రాక్ట్ ప్రింట్స్, వీటిలో కలర్స్ కూడా చూడండి ఎంత మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి. ఫ్యాషనబుల్ ట్రెండీగా ఉన్నాయి. రైట్.
సో ఇది జస్ట్ ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్తో వేసుకున్న ఆల్మోస్ట్ ఈ టస్సర్ శారీస్ అన్నిటితో ఆ ప్లెయిన్ బ్లాక్ ఆర్ ప్లెయిన్ గోల్డ్ బ్లౌజ్ విల్ డూ. ఎస్. అండ్ ఇవి మనం చాలా మంది సెలబ్రిటీస్ ప్లెయిన్ శారీస్ కట్టుకుంటున్నారు. వీ లవ్ దాట్ నయనతార శారీ లుక్, నాకు అలా కావాలి. ఆ శారీస్ అయితే ఇవే వెరీ నైస్, చాలా బాగుంది. దాంట్లోనే చిన్న బార్డర్ కావాలనుకున్న వాళ్ళకి చిన్న బార్డర్స్. అండ్ దిస్ ఇస్ టిష్యూ బట్ స్టిల్ జస్ట్ సీ హౌ లైట్ వెయిట్ ఇట్ ఇస్. లైట్ వెయిట్ అండ్ ఎంత ఫ్లెక్సిబుల్ ఉంది చూడండి ఫ్యాబ్రిక్. మాట వినే చీర ఇది. రైట్. ఎవరు మాట విన్నా వినకపోయినా కనీసం చీర అయినా మాట వినాలి లేడీస్కి. మాట వినే చీర. సో ఇవన్నీ టస్సర్స్లో డిఫరెంట్ స్టైల్స్. అండ్ ఇది వచ్చేసి మొత్తం మనకి చెక్స్ వచ్చాయి. అండ్ లుక్ ఎట్ ది పళ్ళు మళ్ళీ మనకు కొంచెం ఆబ్స్ట్రాక్ట్ డిజైనర్ కాన్సెప్ట్. రెగ్యులర్గా చూసే టస్సర్స్ ఇవి కాదు కదా. రెగ్యులర్గా చాలా కామన్గా ఉంటాయి టస్సర్స్, బట్ దీస్ ఆర్ ఆల్ యూనిక్ కాన్సెప్ట్స్. టర్సర్స్ అంటే స్టిఫ్ అన్న అపోహ పోతుంది ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి చెక్ చేస్తే కలెక్షన్. రైట్. అండ్ దిస్ ఇస్ బ్లాక్ ప్రింట్లో టస్సర్స్. అండ్ టస్సర్స్ కూడా నాకు బాడీ ప్లెయిన్ కాకుండా కొంచెం సమ్ కైండ్ ఆఫ్ టెక్స్చర్ ఉంటే బాగుంటుంది కట్టుకోవడానికి. అంటే పెద్దవాళ్ళు కట్టుకున్నట్టు ఫీల్ అవ్వరు, కొంచెం ఫ్యాన్సీగా ఉంటాయని యూజువలీ టస్సర్స్లో ఐ ట్రై ఎక్స్పెరిమెంటింగ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ టెక్స్చరు, ఐదర్ హ్యాండ్ పెయింటెడ్ కాన్సెప్టో బ్లాక్ ప్రింటో అలా చేయిస్తూ ఉంటాను టస్సర్స్లో. గుడ్, బాగుంది అది. అండ్ టస్సర్స్లో కలర్స్ కూడా మనకి ఎక్కువ వచ్చేది బేజ్ కలరు, బ్లాక్స్, కొంచెం స్టాండర్డ్ కలర్స్. అవును. ఆ కలర్స్ కాకుండా మన దగ్గర మీరు చూస్తే యూ ఫైండ్ ఆల్ కైండ్ ఆఫ్ కలర్ఫుల్ టస్సర్స్. అవును. అయ్యో అసలు ఈ చీర మీద ఉన్న కలర్స్ రెయిన్బోలో కూడా ఉండవు, అన్నీ ఉన్నాయి అసలు. బట్ ఎస్, హ్యావింగ్ సెడ్ దట్ ఇది బాగుంది, అన్నీ బాగున్నాయండి. ఫస్ట్ అసలు అయ్యో మీ దగ్గర చుడిదార్లు కూడా ఉన్నాయి, రెడీమేడ్ బ్లౌజులు కూడా ఉన్నాయి. నాకు ఆ 10,000 లోపల డిజైనర్ వేర్. అక్కడికి వెళ్ళాలి, శ్రీవిద్య మ్యామ్ది షిఫ్ట్ చేయడానికి వస్తున్నారు అంటే, లేదంటే తర్వాత రమ్మని చెప్పారు. ఇవన్నీ నావే. డోంట్ టెల్ మీ దీప్తి గారు ఇది 10,000 లోపు ఉందని. దిస్ సెట్ ఈస్ బిలో 10,000. బ్లౌజే అవుతుందండి బయట. ఎంత హెవీగా ఉంది ఇది. అండ్ ఈ బ్లౌజెస్లో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఈ కలరు వేరే వాటితో చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. వైట్ తోటి, క్రీమ్ కలర్ తోటి వేసుకోవచ్చు, మస్టర్డ్ ఎల్లోస్ బాగుంటాయి, దీంట్లోనే లైట్ అండ్ డార్క్ షేడ్స్. అవును. అండ్ మన దగ్గర ప్లెయిన్ జార్జెట్ శారీస్ ఉంటాయి. చాలామంది లవ్ ప్లెయిన్ జార్జెట్ శారీస్, షిఫాన్ శారీస్, ప్రింటెడ్ శారీస్. సో అలాంటివి ఇలాంటి బ్లౌజెస్తో చాలా ఈజీగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. వండర్ఫుల్, చాలా బాగుంది కూడా, సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. దట్ ఈస్ ప్యూర్ ఇటాలియన్ సిల్క్. అది చాలా మంచి ఫాలింగ్ మెటీరియల్. బాగుంది, వండర్ఫుల్. ఇవన్నీ కూడా, ఇది కూడానా? ఎస్, అది వన్ ఆఫ్ అవర్ స్టేట్మెంట్ పీసెస్. అంటే వీటిలో మీకు ఎక్కువ ఎంబ్రాయిడరీ కనిపించవు. అవును. బట్ ఇఫ్ యూ సీ ది ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్, మీకు రెగ్యులర్గా ఉండే ఎంబ్రాయిడరీ కాకుండా దీంట్లో కొంచెం డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి. ఎంబ్రాయిడరీ టెక్నిక్స్ డిఫరెంట్ చేస్తాం, అన్నిటికీ మంచి స్పెషల్ టాజిల్స్ వేయిస్తాము ఇలాగా. అండ్ దిస్ కాన్సెప్ట్ కూడా ఇలాంటి యూజువలీ స్ట్రైప్స్ ఉన్నవి, జామెట్రిక్ ప్యాటర్న్స్ ఉన్నవి చాలామంది సెలబ్రిటీస్ వేసుకోవడం చూసుంటాం. సో యూజువల్లీ ఏంటంటే అది మిక్స్ అండ్ మ్యాచ్. శారీ ఒక చోట కొని బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కొనటం చాలా కష్టం. అవును. చాలామంది బ్లౌజ్ ప్రాపర్ది ఫిగర్ అవుట్ చేయటమే కష్టం శారీకి. సో మేమే ఇలాగే యూనిక్ ప్యాటర్న్స్ కొన్ని చేయించి పెడతాం. వండర్ఫుల్ అండి. ఇది అసలు నేను వాళ్ళు తీస్తుంటే 10,000 బిలో దియమ్మా అంటే అబ్బుర పోయా. నేను చెప్తున్నాను కదండి, బ్లౌజ్ వర్క్కే అవుతుంది. కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్. బయట నేను ఇది ఫేస్ చేశాను. చాలా సింపుల్ శారీ, నాకు దీప్తి గణేష్ లేబుల్ తెలియదు, నాలెడ్జ్ లేక నేను బ్లౌజ్ సారీ అసలు ఓన్లీ సారీ 10,000 పెట్టాను, బ్లౌజ్ కాదు నేను చెప్తున్నాను. రైట్. ఇట్స్ అమేజింగ్ అండి, అమేజింగ్. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇన్వెస్టెడ్ వైజ్ అనే అనిపిస్తుంది నాకు. ఎంత హెవీగా కాక్టైల్ శారీస్ అంటారు కదా. రైట్, కాక్టైల్ శారీస్. అండ్ వర్క్లో మనం డిజైన్స్ చాలామంది ఏంటంటే ఎలాంటి ఎంబ్రాయిడరీస్ యూస్ చేయాలి, అదంతా కూడా చాలా పెద్ద వర్క్. అవును. అండ్ రెగ్యులర్గా మనం ఇప్పుడు మగ్గం వర్కర్స్ దగ్గరికి వెళ్ళి ఎంబ్రాయిడరీ అంటే వాళ్ళు యూస్ చేసేది జర్దోజీ, జెరీ, సీక్వెన్స్, గోల్డ్ సీక్వెన్స్, సిల్వర్ సీక్వెన్స్ యూస్ చేస్తారు. దాంతో ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది మనకి. పట్టు శారీస్కి బాగుంటుంది. బట్ ఇలా కాక్టైల్ శారీస్ కావాలంటే ఈ కైండ్ ఆఫ్ కలర్డ్ సీక్వెన్సెస్ కానీ ఆర్ఎల్స్ కొంచెం ఇంపార్టెంట్ మెటీరియల్స్ యూస్ చేస్తాము. దానివల్ల మనకు కొంచెం లిటిల్ ఇండో వెస్టర్న్ కైండ్ ఆఫ్ లుక్ వస్తుంది. సో చాలామంది ఏం చేస్తారంటే ఇవి బ్లౌజెస్, లెహెంగాస్ కిందకి స్కర్ట్ ఏమన్నా ఉన్నా కూడా ఫ్రంట్ మొత్తం వర్క్ వచ్చేసింది, బ్యాక్ వర్క్ వచ్చేసింది. సో మంచి లెహెంగా బ్లౌజ్ లా కూడా వేసుకుంటారు. అవును. సో మా దగ్గర బ్లౌజెస్ మల్టీపర్పస్కి చాలా బాగా వర్క్. ఆఫ్ కోర్స్. అయ్యో మేము మాత్రం కుట్టించుకున్న బ్లౌజ్ ఎన్నిటికి వాడతామండి, యూజ్ ఇట్ వైజ్. అదే అంటున్నాను నేను. బాగుందండి. అండ్ ఈ సారీస్ కూడా దీస్ ఆర్ లైక్ సింపుల్ ఎలిగెంట్వి.
సో ఒకసారి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్ టెక్స్చర్దో. అండ్ వీటికి బ్లౌజెస్కి ఇలా ప్రింటెడ్ ఇచ్చాం మనం, ప్రింట్ విత్ ఎంబ్రాయిడరీ ఇచ్చాం. సో మనకి ప్లెయిన్ శారీస్ యూజువలీ లైట్గా ఇవి కొంచెం ఆర్గాన్జా టెక్స్చర్ ఉన్న కొంచెం లైట్ ట్రాన్స్పరెంట్ ఉంటాయి. చాలామంది సింగిల్ లేయర్ వేసుకోవడానికి దే ఆర్ నాట్ కంఫర్టబుల్. ఇలా ప్రింటెడ్ ఇస్తే యూజువలీ ఏంటంటే యూ కెన్ గో ఫర్ నైస్ హై నెక్ ప్యాటర్న్స్, బోట్ నెక్ ప్యాటర్న్స్, అండ్ ఇట్స్ యాజ్ కంఫర్టబుల్ యాజ్ యూఆర్ వేరింగ్ అ డ్రెస్. ఆఫ్ కోర్స్. సో అందుకనే బ్లౌజ్లో ఎప్పుడు వీ యూజ్ వెరీ గుడ్ ఫ్యాబ్రిక్ ఒకటి, అండ్ వీ యూజ్ లైక్ నైస్ ప్రింట్ ఉన్నదో టెక్స్చర్ ఉన్నదో సమ్ కైండ్ ఆఫ్ ఎంబ్రాయిడరీ. దిస్ సారీ విత్ అ ప్లెయిన్ బ్లౌజ్ విల్ నాట్ బీ ది సేమ్ లుక్ ఇలా ప్రింటెడ్ బ్లౌజ్తో వేసుకున్న దాన్ని. ఐ కెన్ ఇమాజిన్ ఇట్ ఫర్ షూర్. మీ దగ్గర ఉన్నవన్నీ కూడా బాగుందండి ఇది. అరే డ్యూయల్ కలర్. యా, ఇది మీకు కొంచెం కాపర్ టచ్తో పాటు యూ ఫైండ్ దట్ బ్లూయిష్ గ్రే. ఎస్. సో ఇది చాలా మంది మేము మాకు ట్రాన్స్పరెంట్ ఉండకూడదు బట్ బాడీ హగ్గింగ్ ఉండాలి అంటారు. షిఫాన్స్ చాలా మంది వేసుకోలేదు, బట్ ఇది అసలు ట్రాన్స్పరెంటే ఉండదు. అట్ ది సేమ్ టైం మంచి బాడీ హగ్గింగ్ ఉంటుంది. అండ్ యూజువల్లీ మేము సజెస్ట్ చేసేది ఏంటంటే సమ్మన్ యూ వాంట్ టు లుక్ లిటిల్ స్లిమ్ టాల్, నేను కూడా ఫాలో అయ్యేది. దిస్ ఇస్ మై ఫేవరెట్ ఫ్యాబ్రిక్. వండర్ఫుల్. ఎవరికి ఉండదండి స్లిమ్గా టాల్గా కనిపించాలని. బాగుంది. ఏమంటారు గైస్? నైస్. అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో నేను మీ కలెక్షన్ కూడా చూసా, రా మ్యాంగో ఆరెంజ్ షేడ్లో సూపర్ హిట్ అయింది అది. ఐ వాంట్ టు చెక్ దట్ వన్స్ అగైన్ ఇఫ్ ఎనీ వన్ పీస్ ఇస్ ఆల్సో అవైలబుల్. సో రా మ్యాంగో ఇట్స్ యాక్చువల్లీ పూనా సిల్క్. పూనా సిల్క్ ఈజ్ లైక్ ప్యూర్ పట్టు బై పట్టు బెనారసీ వీవ్ అది. అండ్ మనకి లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ దెన్ ఇట్స్ అ ప్రాపర్ పట్టు సారీ. ఇప్పుడు వెడ్డింగ్, సమ్మర్లో వెడ్డింగ్ స్పెషల్లీ కంచి పట్టు ఇట్స్ వెరీ గుడ్. మన ఫ్యామిలీలో అయితే మనం కట్టుకోవాలి తప్ప, ఫ్యామిలీలో పెళ్లి కూతురు కట్టుకుంటే చాలు. ఎస్, రైట్. సో మిగిలిన వాళ్ళందరూ దే గో ఫర్ దిస్ బెనారస్. దాంట్లో వెళ్ళే రీజనే ఇట్ ఈస్ లైట్ వెయిట్ అండ్ ఇట్ ఈస్ అ ప్రాపర్ ఆథెంటిక్ పట్టు సారీ. ఐ వాంట్ టు చెక్ దట్ వన్స్.